మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. 647% ఆఫ్ 64 ప్లస్ 36% ఆఫ్ 647 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే దీని వాల్యూ కనుక్కోమంటున్నారు. ఎప్పుడైనా సరే వాల్యూ కనుక్కున్నప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో ఏదైనా కామన్ గా ఉందేమో చూసుకున్నాము. సో ఇచ్చినటువంటి దాంట్లో ఏది కామన్ గా లేదు. మనకి 647% ఆఫ్ 64 ప్లస్ 36% ఆఫ్ 647. దీనికి ఎప్పుడైనా సరే x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x. ఈ ఫార్ములాని ఎప్పుడైనా సరే ఇట్లా ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోండి. x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x. ఇది ఎందుకు వాడుతున్నాను అనేసి అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో ఏదో ఒక నెంబర్ అనేది కామన్ తీసుకుంటే మనకి క్యాల్కులేషన్ అనేది ఈజీ అయిపోయింది. ఇప్పుడు 647% ఆఫ్ 64 ప్లస్ 36% ఆఫ్ 647. సో ఇప్పుడు x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x కదా, సేమ్ ఇది నేను ఇక్కడ అప్లై చేసుకుంటా. ఆఫ్ 64% ప్లస్ 36% ఆఫ్ 647. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముందండి, 647 కామన్ గా ఉంది. సో 647 కామన్ తీసుకున్నాం అనుకోండి, 64 ప్లస్ 36%. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఎంత అయింది, 647 ఇంటూ 100%. 100% అంటే ఏమైంది, 647 ఇంటూ 100/100. సో ఆన్సర్ ఈజ్ 647. 647 అనేది మనకి ఎక్కడుందండి ఆప్షన్, 647 ఈజ్ ద 4th ఆప్షన్. దీనికి మనం ఏం అప్లై చేసుకున్నాం, x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x. దీన్ని యూజ్ చేసుకుని ఈ సమ్ మొత్తం చేసాం. మీరు ఇట్లానే ఇంకొకటి ప్రాక్టీస్ చేసుకోవాలి అనేసి అంటే ఒక క్వశ్చన్ ఇస్తాను, దాన్ని ప్రాక్టీస్ చేయండి. 243% ఆఫ్ 32 ప్లస్ 64 ఆఫ్ 243. ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఇది కనుక అర్థమైతే కనుక సేమ్ ఈ ఫార్ములా అప్లై చేసుకొని దీన్ని ప్రాక్టీస్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ చేయండి.